హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే, మరి మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ తరపున మరి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు మరి రిలీజ్ అయినాయన్నమాట. మరి చాలా తక్కువ పోస్ట్ అయినప్పటికీ కాబట్టి ఎవరైతే బిఎల్ లేదా ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసున్నారో, అలాగే మీ దగ్గరలో ఉన్న బార్ అసోసియేషన్‌లో 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, మీరందరూ కూడా ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చమాట. కాబట్టి మీకు ముందుగా నోటిఫికేషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ ఫ్యామిలీలో గాని, మీ రిలేషన్‌లో గాని ఎవరైనా రీసెంట్‌గా గాని లేకపోతే ఆల్రెడీ ఆహ్, సర్వీస్ చేస్తా ఉన్నారో మరి లాయర్ కింద వారందరూ కూడా ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు వీడియో. మిత్రులారా, ఇది నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ మాట. మనకి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 10 డేస్ కావస్తుంది మిత్రులారా. కాబట్టి మనకి ఇంకా టైమ్ ఉంది. మరి సెప్టెంబర్ 7 దాకా కూడా మనకి టైమ్ ఉందన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలో అందరూ అప్లై చేసుకోండి. మనకి సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైమ్ ఉంది కాబట్టి ఎవరైతే మరి ఆ క్వాలిఫికేషన్‌తో ఉన్నారో క్లియర్‌గా నెక్స్ట్ పేజ్‌లో కూడా మీకు చూపిస్తాను. క్లియర్‌గా దానికి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది కూడాను మిత్రులారా గమనించండి. మిత్రులారా చూడండి ఇక్కడ మరి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ మిత్రులారా, మరి ఇది మాట పోస్ట్ యొక్క వివరం. మన స్టేట్‌లో 42 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మంచి అవకాశం. మరి అప్లై చేసుకోండి. మీకు మీకు గాని ఆ క్వాలిఫికేషన్ ఉంటే. మిత్రులారా చూడండి ఇక్కడ. ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆర్ అప్‌లోడ్ ఏ కాపీ ఆఫ్ ఫోటో, సిగ్నేచర్, కమ్యూనిటీ అండ్ అదర్ సర్టిఫికేట్స్ వైల్ సబ్మిటింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. మిత్రులారా గమనించండి. మీకు గన క్వాలిఫికేషన్ ఉండి ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేయదలుచుకుంటే మీకు ముందుగా రెడీగా మీకు ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటుగా మీకు బిఎల్ గాని, ఎల్ఎల్‌బి గాని సర్టిఫికేట్ ఉండాలి. దాంతో పాటుగా మీ ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే రెడీగా మీరు ఆన్‌లైన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మిత్రులారా, జోన్ వైస్‌గా మనకి వేకెన్సీ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యింది. మనకి జోన్ 1లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. మన జోన్ 1 అంటే విశాఖపట్నం రేంజ్ మాట. అలాగే జోన్ 2 అంటే ఏలూరు రేంజ్. దీంట్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఈ యొక్క జోన్ 2లోకొస్తాయి. తర్వాత జోన్ 3 గుంటూరు రేంజ్ 12 వేకెన్సీస్. అలాగే జోన్ 4 కర్నూలు రేంజ్ 4 వేకెన్సీస్. ఓవరాల్‌గా 41 వేకెన్సీస్. దాంతో పాటుగా జోన్ 4లో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌లో ఒక పోస్ట్ ఎక్స్‌ట్రా ఉంది. టోటల్‌గా 42 పోస్టులు మాట. కాబట్టి కింద క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మీకు క్యాస్ట్ వైస్ కూడా కట్ ఆఫ్ బ్రేకప్ మాట. కేటగరీ వైస్ ఏ పోస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి కూడా. కాబట్టి ఓపెన్‌లో కూడా పోస్టులున్నాయి. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ క్యాస్ట్ గాని పోస్ట్ లేకపోతే అందరికీ అవకాశం ఉంది. కాబట్టి గమనించి ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోండి. దాంతో పాటుగా మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మిత్రులారా. ఇక్కడ ముందుగా దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే మాక్సిమం లిమిట్ అందరికి కూడా 42 సంవత్సరాలు. అది కూడా ఓసీ వారికి. కాబట్టి 42 ఏళ్ళు దాటకూడదు. అది ఎప్పటిలాగంటే 1 జూలై 2025 మరి ఆ డేట్ లోపు మీకు 42 ఇయర్స్ వచ్చి ఉండకూడదు. ఆ లోపు మీరు ఉండాలి ఓసీ వారికైతే. అయితే ఎగ్జామ్షన్ ఉంటుంది మిగతా క్యాస్ట్‌ల వారికి. లైక్ హ్మ్. ప్లస్ 5 ఇయర్స్ ప్లస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీ వారికి, అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ఎవరున్నారో మీ అందరూ కూడా 42 సంవత్సరాలు ప్లస్ 5 ఇయర్స్ అంటే మీకు 47 ఇయర్స్ దాకా కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఏజ్ కూడా మంచి ఎక్కువగా ఇవ్వడం జరిగింది మిత్రులారా గమనించండి. అలాగే ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ప్లస్ 10 ఇయర్స్ మాట. మీకు కూడా మంచి అవకాశం. మరి అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ ఎక్కువగానే ఇచ్చారు. కాబట్టి గమనించండి. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా ఈ యొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ మీకు చూపిస్తున్నాను. ద క్యాండిడేట్ మస్ట్ పొసెసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అవార్డెడ్ బై ద యూనివర్సిటీ ఇన్ ఇండియా. గమనించండి. కాబట్టి ఎవరైతే ఎల్ఎల్‌బి గాని, బిఎల్ గాని చేస్తున్నారో అందరూ కూడా ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబుల్. దాంతో పాటుగా కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నాడు. అదేంటంటే ద క్యాండిడేట్ మస్ట్ హావ్ ప్రాక్టీస్డ్ యాస్ ఎన్ అడ్వొకేట్ ఫర్ లెస్ థాన్ 3 ఇయర్స్. మరి ఖచ్చితంగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆహ్, ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ స్టేట్ యాస్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పి డేట్‌కి బట్టి కంపల్సరీగా మీ యొక్క సర్వీస్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. వాళ్ళకి మాత్రమే కొంచెం గవర్నమెంటు ఎగ్జామ్స్ కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించండి. అలాగే దాంతో పాటుగా దీనికి కొంచెం అప్లికేషన్‌కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మరి ఓసీ వారికి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో, అలాగే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరూ కూడా ఆల్‌మోస్ట్ 600 ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరూ కూడా 300 ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి గమనించి
మరి ఓసీ, బీసీ వారికి 600, ఎస్సీ, ఎస్టీ వారికి 300. కాబట్టి గమనించి మీరు ఆ ఫీజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. గమనించండి. అలాగే మరొకసారి మీకు చూపిస్తున్నాను. లాస్ట్ డేట్ అనేది మనకి సెప్టెంబర్ 7 దాకా టైం ఉంది. కాబట్టి గమనించి ఆ టైం లోపే మాత్రమే మీకు గాని ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి. మీకు అవసరమైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి ఇది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. కాబట్టి ఎవరికైనా అవసరమైతే మాత్రం డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చూసుకోవచ్చు. అలాగే దీనికి ఎగ్జామ్ కూడా మనకు డేట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా గమనించండి. ద డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ప్రపోజ్డ్ టు హెల్డ్ ఆన్ 5/10/2025 అంటే అక్టోబర్ 5 తారీఖున అంటే సండే రోజున మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు ఒక పేపర్ 1 అలాగే పేపర్ 2 అనేది 2:30 నుంచి 5:30 కాబట్టి మీకు ఒక రోజులో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్‌లో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. కాబట్టి ఆహ్, ప్రిపేర్ అవ్వండి. అలాగే మీ రిలేషన్‌లో గాని, మీ యొక్క ఫ్యామిలీలో గాని ఎవరన్నా ఈ యొక్క క్వాలిఫికేషన్‌తో ఉంటే వాళ్ళకి వెంటనే వీడియో షేర్ చేయండి. వారికి ఎంతైనా ఉపయోగపడుతుంది మిత్రులారా గమనించండి. కాబట్టి ఇది సమాచారం. ఇంకా మీకు పూర్తి సమాచారం చూపిస్తాను చూడండి గమనించండి. ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఇంకా క్లియర్‌గా అనేక విషయాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. మిత్రులారా గమనించండి. అలాగే మీరు చూసినట్లయితే దీనికి దాదాపుగా పే స్కేల్ ఎంతుందంటే, మనకి స్టార్టింగే 57,000 పైచిలుకు నుంచి మీకు ఈ యొక్క పే స్కేల్ ఎక్కడి దాకా రీచ్ అవుతుందంటే 1,47,000 దాకా. అంటే ఇది మీకు రివైజ్డ్ పే స్కేల్ 22 కాబట్టి మీకు ప్రతి 4, 5 ఇయర్స్‌కి మీకు మళ్ళీ పే స్కేల్ మారుతుంది కాబట్టి ఇంకా మీకు స్కేల్ అనేది పెరుగుతుంది. కాబట్టి మంచి అవకాశం ఎవరైతే మీకు లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారో, అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి అవకాశం కాబట్టి అప్లై చేసుకోవచ్చు మీరందరూ కూడా. చక్కగా మంచి ప్రిపరేషన్‌తో మీరు గాని పోస్టులు తక్కువైనప్పటికీ మీరు గాని మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక జాబ్‌కి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు జాబ్‌కి సెలెక్ట్ అవుతారు మిత్రులారా. కాబట్టి ఇది సమాచారం. అలాగే చూపిస్తాను చూడండి. మీరు ఏం చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి ముందుగా ఎస్ఎల్ఆర్‌పిబి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఇలా ఐకాన్ చూపిస్తుంది. ఈ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే చేసి చూడండి గమనించండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఉంది కదా! దాని కింద మనకి చూడండి క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఫర్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఇలా కిందకొచ్చిన తర్వాత మీరు ఆహ్, బాక్స్‌లో టిక్ పెట్టి కంటిన్యూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా ఈ అప్లికేషన్‌ని మనం కంటిన్యూ చేసుకోవాలంటే ముందుగా పేమెంట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అని అది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని పెట్టి మీ యొక్క క్యాస్ట్ వివరములు, అలాగే యాస్ పర్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క పేరు, హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబరు, ఎంత అమౌంట్ మీకు ముందే చెప్పినట్టుగా ఓసీబీసీకి 600, ఎస్సీ/ఎస్టీకి 300 కాబట్టి ఈ ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ కేస్ మీకు ఈ వీడియో గురించి గాని, లేదా ఏ వీడియో గురించి మీకు డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను మిత్రులారా. కాబట్టి ఇది ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం. కాబట్టి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.